హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. మే 3 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సీ నిర్వహించబోతుంది. సో ఏపీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఏకేఎస్ ఐఏఎస్ ఒక విశిష్టమైనటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో టెస్టులు అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4th నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇద్దరికీ కూడా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది బైలింగువల్లో తెలుగులో ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ అనేది సపరేట్గా తెలుగు మీడియం వారికి అండ్ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బుక్లెట్స్ అనేటువంటివి తెలుగు మరియు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో సపరేట్గా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవాల్యుయేషన్ అనేటువంటిది మీరు గతంలో చూసి ఉన్నట్టయితే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించినప్పుడు ఏకేఎస్ ఐఏఎస్ ఎవాల్యుయేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా చాలా కరెక్ట్గా కూడా చేయడం జరిగింది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎక్స్పర్ట్స్ చేత ఎవాల్యుయేషన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క 5 డేస్కి డే వైజ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మనకి ఒక డే ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేటువంటిది కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ద్వారా ఉండడం జరుగుతుంది. ఈ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ద్వారా క్లాస్ అనేటువంటిది డౌట్ సెషన్గా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ 5 డేస్ నిర్వహించినటువంటి టెస్టులు మొత్తాన్ని ఏ విధంగా ఆన్సర్స్ రాస్తే బెటర్గా ఉంటుంది, మంచి మార్కులు సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయంలో జనరల్ ఎస్సే దగ్గర నుంచి లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా మనకి చెప్పించడం జరుగుతుంది. నా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి మీరు గమనించినట్టయితే మొత్తం 54 టెస్టులు ఉంటాయి, డే వైజ్ టెస్టులు. అండ్ సెక్షనల్ టెస్టులు వచ్చేసి మనకి 10 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అంటే ఇక్కడ కొత్త టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆల్రెడీ ఫిబ్రవరి 4th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఒక బ్యాచ్కి సంబంధించి ఆల్రెడీ 26th జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిబ్రవరి 4th జాయిన్ అవుతున్నారో టెస్టులు అనేటువంటి మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు రాయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ ఎస్సే టెస్టులు వచ్చేసి మనకి 4 టెస్టులు ఉంటాయి. ఫుల్ లెంత్ టెస్టులు వచ్చేసి మనకి 2 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. ఇంటూ టోటల్గా 14 టెస్టులు అనేటువంటివి సబ్జెక్ట్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ కోసం. ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా మీ యొక్క కోర్స్ అనేటువంటి తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది యాక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.